భారతీయ జనతా పార్టీకి ఈ మధ్యన వచ్చినటువంటి వాళ్ళు హిందుత్వ భావజాలంతో అభిమానులుగా మారినటువంటి వాళ్ళు కాంగ్రెస్ లేదా ప్రాంతీయ పార్టీల ఐడియాలజీలకి దగ్గర అవుతున్నట్టున్నారు. ఫస్ట్ భారతీయ జనతా పార్టీ ఒక సైద్ధాంతిక పార్టీ, వ్యక్తి బేస్డ్ పార్టీ కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. అటల్ బిహారీ వాజ్పేయి అయినా, అద్వానీ అయినా, నరేంద్ర మోడీ అయినా సరే బీజేపీ సంస్థాగత నిర్మాణంలో భాగం. ఇవాళకి వాళ్ళ వద్దు అనుకుంటే నరేంద్ర మోడీని పక్కన పెట్టి అమిత్ షాని తేవచ్చు, యోగి ఆదిత్యనాథ్ని తీసుకురావచ్చు, లేకపోతే రాజ్నాథ్ సింగ్నే తీసుకురావచ్చు, లేదంటే కనుక ఫడ్నవీస్నే తీసుకురావచ్చు, ఎవరినైనా తీసుకురావచ్చు, గడ్కరీనైనా తీసుకురావచ్చు. వాళ్ళకి ఒక సైద్ధాంతిక బేస్ ముఖ్యం. అట్ ద సేమ్ టైం ఈ దేశం ప్రపంచంలో నెంబర్ 1గా ఎదగాలి అన్నటువంటి లక్ష్యంతో పని చేయాలి. ఇదే వాళ్ళ ఎజెండా. ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలిసినటువంటి విషయం అది. దేశం ఒక్క తాటి మీద ఉండాలి. పరమత దూషణ, పరమత ద్వేషం అక్కర్లేదు. హిందుత్వ అగ్రభాగాన ఉండాలా? ఎందుకంటే ముస్లిం దేశాల్లో వాళ్ళ ఇస్లాం అన్నటువంటిది నెంబర్ 1గా ఉంటుంది, కానీ మిగతా వర్గాలని అణచివేస్తున్నారు. అట్లాగే క్రైస్తవ దేశాలలో క్రైస్తవం నెంబర్ 1గా ఉంటుంది, మిగతా వర్గాలనైతే వాళ్ళు అణచట్ల, పట్టించుకోరు, లైట్ తీసుకుంటారు. ఇక్కడ ఈ దేశంలో మెజారిటీ వర్గం అణచివేతకు గురవుతోంది. మైనారిటీలు బుజ్జగింపు పేరుతో ప్రమోట్ కాబడుతున్నారు దశాబ్దాలుగా. అలా కాకుండా అందరికీ సమన్యాయం, హిందుత్వ అనేటటువంటి దానికి తగిన గౌరవం అన్నటువంటి ఉద్దేశంతోనే నడుస్తున్నటువంటిది భారతీయ జనతా పార్టీ. పాలన పగ్గాలు మెజారిటీ వర్గం చేతిలో ఉండాలి, అదే ప్రజాస్వామ్యం చెప్పేది, అదే ఏ రాజ్యాంగమైనా చెప్పేటటువంటి. అంతేగాని 100 మంది ఉన్నటువంటి చోట 10 మందికి అధికారాన్ని ఇచ్చి 90 మంది చూస్తా కూర్చునేటటువంటిది ఏ ప్రపంచంలో, ఏ ప్రజాస్వామ్యంలో కుదరదు, ఏ రాజ్యాంగంలోనూ కుదరదు. అదే విషయాన్నే వాళ్ళు టచ్ చేసుకొచ్చేది. సైద్ధాంతిక ప్రాతిపదికలో మిగతా వాళ్ళందరూ కార్యకర్తలే, అందులో ఒక భాగస్వాములే. భారతీయ జనతా పార్టీ నీకు ఈ పదవిస్తున్నా అనదు. భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘాల్లో కూడా నీకు ఈ పదవిస్తున్నామని చెప్పరు, నీకు ఈ బాధ్యత ఇస్తున్నామంటారు. బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, అది ఆ పదంలోనే చెప్తారు. మనకి ఈటల రాజేందర్ నచ్చాడు కాబట్టి రామచంద్రరావు నచ్చడు, లేకపోతే కనుక కిరణ్ కుమార్ రెడ్డి నచ్చాడు కాబట్టి మాధవ్ నచ్చడు. మనకి నచ్చకపోతే పార్టీ నాశనం అయిపోవాలా? ఇదేం దరిద్రపు జబ్బు? వాడు ఇంకా పార్టీకి ఎందుకు పనికి వస్తాడు? వాడు ఇంకా పార్టీ సానుభూతి పరుడు ఎందుకు అవుతాడు? రేపు పొద్దున మోడీని తీసేసి యోగిని పెడితే మోడీని పార్టీని నాశనం చేసేసరికి కాంగ్రెస్కి అమ్ముడు పోయిందని చెప్పేస్తారా? వీళ్ళందరినీ నట్టించి వాళ్ళ ట్రాప్లో పడిపోయి ఈ సన్నాసి మాటలు మాట్లాడుతున్నారు. సన్నాసి మాటలు మాట్లాడే వాళ్ళు బుర్ర దగ్గర పెట్టుకుని ఉండాలి. రామచంద్రరావు ఏం పాపం చేశాడు, ఏం తప్పు చేశాడు? ఒకడంటాడు హైదరాబాద్ వాళ్ళకే పదవులు ఇస్తున్నారు అన్నట్టు. నడిపేది హైదరాబాద్ నుంచి నేనే. రేవంత్ రెడ్డి ఆయన నుంచి హైదరాబాద్లో కాకపోతే పల్లెటూరులో ఉన్నాడా? అక్కడ కూర్చుంటున్నాడు కొడంగల్లో? లేకపోతే కనుక కేసీఆర్ ఏడ ఉన్నాడు? హైదరాబాద్లో కాకపోతే అక్కడ ఉన్నాడా? రూరల్ నుంచి వచ్చేటటువంటిదే నాయకత్వం డెవలప్ అవుతుంది. బండి సంజయ్కి కేంద్ర మంత్రి ఎందుకు ఇచ్చారు? రూరల్ నుంచి వచ్చారని నిన్నే కదా. అదే సందర్భంలో రూరల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రయారిటీ ఇచ్చుకుంటూ పోవాలి. ఇది నెంబర్ 1 ఒక బ్యాచ్ ఆ ప్రచారం. రెండో బ్యాచ్ వచ్చేటప్పటికి ఇది బీఆర్ఎస్ కోసం అమ్ముడు పోయారంటే ఏంది బీఆర్ఎస్? ఇదే దరిద్ర ప్రచారం. అంటే కాంగ్రెస్ వాళ్ళు వేసే ట్రాప్లో ఇలాంటి వాళ్ళు పడుతున్నారు. కాదు, నాకు డౌట్ అయితే బీజేపీ పేరుతో, హిందుత్వ పేరుతో కోవర్ట్లు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ఉంటున్నట్టున్నారు. వాళ్ళు విడప్పుడంతా కూడా హిందుత్వం మీద గొప్పగా చెప్తూ కరెక్ట్గా కీ టైంలో బీజేపీని కానీ హిందుత్వాన్ని కానీ డ్యామేజ్ చేస్తున్నారు. మొన్న ఎలక్షన్స్ టైంలో కూడా ఇలాంటిదే జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారు? మిగతా హిందుత్వవాదులతో ర్యాపో మెయింటైన్ చేసేస్తున్నారు. కరెక్ట్ టైంకి పార్టీ నాశనం చేస్తున్నారు. ఇది కోవర్ట్ ఆపరేషన్స్ జరుగుతున్నట్టున్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. బీజేపీ అప్రమత్తం కాకపోతే ఇట్లాంటి ప్రమాదకారులతో హిందుత్వవాదులు కూడా అప్రమత్తం కాకపోతే, ఎందుకంటే బీజేపీ అయినా, ఆర్ఎస్ఎస్ అయినా, విశ్వ హిందూ పరిషత్ అయినా, ఈ అనుబంధ సంఘాలన్నీ కూడా వ్యక్తి బేస్డ్గా నడవు. అక్కడ రామచంద్ర, ఇక్కడ మాధవ్, ఇక్కడ తెలుగుదేశం తొత్తుల్ని పెట్టారు. ఏం తెలుగుదేశం తొత్తులు? అదే తెలుగుదేశం పార్టీ నాకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించలేదని చెప్పి ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చినాడు మాధవ్. అదే రామచంద్రరావు తెలుగుదేశం పార్టీ మీద తీవ్రమైన విమర్శలు చేసినటువంటి. ఇక్కడ ఏదో ఒక అంటే పార్టీ పరిగెత్తే సందర్భంలో
నాశనం చేసే కుట్రలు మొన్నటి ఎలక్షన్స్ ముందు చేశారు. అదే కాంగ్రెస్ సక్సెస్కి కారణమైంది. నాకు అప్పుడే అనిపించింది ఇదేదో కోవర్ట్ ఆపరేషన్ జరుగుతుంది బీజేపీలో అన్నటువంటిది. ఇప్పుడు పీక్ స్టేజ్లో కనబడుతుంది. ఇప్పుడు గమనించాలి బీజేపీ ఎవడెవడు సోషల్ మీడియాలో ఈ నాటకాలు ఆడుతున్నాడు, వీడప్పుడు హిందుత్వ భావం చెప్తూ కరెక్ట్ టైంలో దెబ్బ కొట్టేటటువంటి వాడు ఎవడు, పార్టీ ఫైనల్ అలాగే పార్టీ డెసిషన్ ఫైనల్. ఇంకోటి వీళ్ళిద్దరూ ఏంటి, ఫ్రమ్ ద బిగినింగ్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, ఫ్రమ్ ద బిగినింగ్ ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు, ఫ్రమ్ ద బిగినింగ్ వ్యవస్థీకృతమైనటువంటి వాళ్ళు. అట్లాంటి వాళ్ళు పనికిరారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు లేరు, లేకపోతే వాళ్ళు ఎందుకు లేరు, వీళ్ళు ఎందుకు లేరు, నేను నాకెవడో నచ్చాడో వాడెందుకు లేడు అని అడిగేటటువంటి పరిస్థితి ఉన్నది. అంటే వాళ్ళు సైద్ధాంతికంగా పార్టీకి ఉపయోగపడకపోగా పార్టీని డ్యామేజ్ చేస్తున్నారన్నది అధినాయకత్వాలు కూడా గుర్తించాలా. సోషల్ మీడియాలో వీళ్ళని పిలిస్తే పాపం ఈ పిలిచిన తర్వాత వీళ్ళు నిదానంగా మేము చాలా గొప్పోళం అయ్యామనుకుని చివరికి పార్టీ ఎలా నడవాలో వీళ్ళు నిర్దేశిస్తూ మళ్ళీ ఒకరికి అందరికీ ఏకాభిప్రాయం ఉంటుంది అంటే ఉండదు. ఒక్కొక్కడికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఒకరికి ఈటెల రాజేంద్ర ప్రేమ, ఒకరికి అరవింద్ ప్రేమ, ఒకరికి డీకే అరుణ ప్రేమ, ఇట్లాగే ఎవరొక్కళ్ళ మీద ప్రేమ ఉంటుంది. అంటే వీళ్ళకి వాళ్ళు బాగా యాక్సెస్ భుజం మీద చేసేశారు కాబట్టి, వాళ్ళు నా భుజం మీద ఎవడు చేసాడో వాడు నాయకుడు కావాలి కాబట్టి, అట్ట కాకపోతే కనుక పార్టీని ఎవడికో అమ్మేసినట్టు అని చెప్పుకొస్తున్న వాళ్ళతో అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాల అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి రామచంద్రరావు గారికి మాధవ్ గారికి ఉంది. మరి వాళ్ళు జాగ్రత్తగా ట్యాకిల్ చేస్తారా లేదా చూడాలి.